జూబ్లీస్ ఎలక్షన్స్ కథ జోరు మరి ఎటు పోతది ఏం కథ? ప్రజలకు మేలైతది. ప్రజలందరూ డిసైడెడ్. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ. ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్ లో ఈ రోజు ఇంటింటికి పాదయాత్ర అవుతుంది. చూశారు కదా ఎంతమంది జనము స్వచ్ఛందంగా వీరిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు ప్రజలందరూ అదే దాని మీద ఉన్నారు. వీరు గెలిస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గెలిస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. గతంలో కూడా ఈ ఎర్రగడ్డ డివిజన్ 11 సంవత్సరాల నుంచి వీళ్ళు చూసారు అనేక సమస్యలు చెప్తున్నారు. అంటే సమస్యలు ఈ రోజు ఉందంటే ఆ రోజు వాళ్ళు 11 సంవత్సరాలు వాళ్ళు చేయనట్టే కదా. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏం చేయలే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ కు ఓటు వేయాలనే ఒక ఆలోచనతో ప్రజలు మరి ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ బరిలోకి కూడా గట్టిగానే దిగి అనేకమైన నిందలు కూడా ఎత్తురు మా తమ్ముని మీద. మరి ఎటు పోతుంది? మీరు ఇలా ప్రజలందరూ విఘ్నులు, అందరికి అర్థమవుతుంది. వారు ఎంత విమర్శ చేస్తే అంత బలంగా ఉన్నట్టు. వాళ్ళు విమర్శ చేస్తున్నారంటే ఈజీగా గెలుస్తున్నారు కాబట్టి గెలవద్దు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వారు ఒక పక్కకు పార్టీ మీద చేయాలంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తుంది, అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది, బాగా నిధులు కేటాయించి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సుమారు 150 కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు నెలల క్రితము. బ్రహ్మాండంగా అయినంత వరకు అప్పుడు చేశారు. ఇంకా కూడా ఎలక్షన్ తర్వాత ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి ఎటు చూసినా అంటే పార్టీ పరంగా కావచ్చు, ఇటు క్యాండిడేట్ పరంగా కూడా క్యాండిడేట్ కూడా 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలే దేవుళ్ళు అనుకోని ప్రజల మధ్యలోనే వండుకొని ప్రజలతోటే తిరుగుతుంది కాబట్టి ఈసారి ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? మంచి మెజారిటీ తోటి గెలిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే మెజారిటీ అనేది తర్వాత విషయం. మెజారిటీ అంటే ప్రజల ఆశీర్వాదమే ముఖ్యం. వారు ఆశీర్వదించి వీరికి సేవ చేసే అవకాశం కల్పిస్తారు కాబట్టి ఎంత చేసినా అవన్నీ వేరే లేక పెద్ద పెద్ద మాటలు కాదు. మాకు గెలుపు వాళ్ళు ఎంత ఓట్లు ఇచ్చినా సరే గెలిపే ముఖ్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అంగరంగ వైభవంగా మన క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి గెలుపు మాకు ఈ ప్రచారంలో కనపడుతుంది. గెలుపు 100% గెలుపు పక్క. ఈ అద్భుతమైన ప్రచార సరళనే మీకు అర్థమవుతున్నది ప్రజలకు కూడా. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు గతంలో 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ చేసిన అవినీతి వైఫల్యాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు, వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి కేటీఆర్ కి వాళ్ళ పార్టీకి మరొకసారి పూర్తి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మామూలుగా లేదు కాదు. ఇప్పుడు మరి నవీన్ అన్న మీద అనేకమైన అపోహలు అన్ని సృష్టిస్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు వీటిని? ఇప్పుడు మీరు చెప్పడమే అపోహలు సృష్టిస్తుందని చెప్తున్నారు. కేటీఆర్ పని ఏంది? అచ్చంగా ఒక 100 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అపోహలు సృష్టించే పనిలోనే కేటీఆర్ ఉన్నాడు. ఆయన నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. ఆయన క్యాడర్ నమ్మే పరిస్థితి లేదు, ఇంట్లో సొంత చెల్లెలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టే మీరే చెప్తారు అపోహలని. ప్రజలందరూ కూడా ఎన్ని అపోహలే గమనిస్తారు. ఈరోజు నవీన్ యాదవ్ గారు అత్యంత ఉన్నత విద్యావంతుడు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో అనేక మందికి హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు గత 17 సంవత్సరాల నుంచి అంటే 3 ఎన్నికలు 14, 18, 23 ఎన్నికలు ఈ 17 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదో విధంగా ఆయన సహాయం చేస్తున్నాడు. ఒక యువతకు మార్గదర్శకుడుగా ఉన్నాడు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇంత అద్భుతమైన నాయకుడు చిన్న వయసులో యువకుడిని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం మాకైతే ఉంది. ఒక యాదవ బిడ్డ కోసము యావత్ ప్రపంచమే కదిలొస్తుంది. బీసీలకు ఇవ్వడమే ప్లస్ పాయింట్ అయిందంటారా? బీసీలకు ఇవ్వడం ఒకటే కాదు, యాదవ బిడ్డనే కాదు, విద్యావంతుడు, ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. మీరు గత 12 సంవత్సరాలు చూస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో కార్యక్రమం చేస్తే అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ కాలనీలకి మీకున్న సమస్యలు పరిష్కరించడానికి ఒక మంచి నాయకుడిని మీరు ఎన్నుకుంటే అవుతామా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.